జీతాల కోసం ఆందోళన. ఉద్యోగుల పరిస్థితి దైనందినం. అంటే విద్యుత్ సంస్థలో పనిచేసే సిబ్బంది జీతాల కోసం రోడ్డెక్కారు. యాజమాన్యం ప్రతి నెల 1వ తేదీన సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీనికి నిరసనగా విజయవాడలో విద్యుత్ సౌధలో సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చాంబర్ ఎదుట ఆందోళన దిగారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కాంల పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది డిసెంబర్ నెల జీతాన్ని యాజమాన్యం చెల్లించలేదు. నవంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 10న ఇచ్చింది. ప్రతి నెల జీతాల చెల్లింపులు ఆలస్యం కారణంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై బ్యాంకులకు వాయిదా చెల్లింపు ఆలస్యం అవుతుంది. ఇప్పటికే వాయిదా మొత్తాన్ని తీసుకోవడానికి వీలుగా బ్యాంకులకు చెక్కులు ఇచ్చామని, అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా చెక్కు బౌన్స్ అవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది నిరసన తెలిపినా కూడా జీతాలు చెల్లించే విషయమై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. నిధుల సర్దుబాటును బట్టి సోమవారం చెల్లిస్తామని విజయానంద్ చెప్పారు. దీంతో జీతాలు చెల్లించే వరకు భోజన విరామ సమయంలో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. సోమవారం తర్వాత నుంచి వర్క్ టు రూల్ పాటించాలని భావిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విషయమై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని కూడా ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి. అది వీరు ఒక్క పరిస్థితే కాదనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. 1వ తారీఖున జీతాలు తీసుకున్నది కళ కింద అయితే మారిపోయిందనమాట. సో ఇది వాస్తవం అయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్